సింగిల్ కిడ్నీ సరిపోతుందా అనే దానికి రెలవెన్స్ ట్రాన్స్ప్లాంటేషన్. చాలా మందిలో ఆ భయం ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ నియర్ అండ్ డియర్కి, వాళ్ళ సన్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, కిడ్నీ ఇవ్వాలి అంటే వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయింది. సో ట్రాన్స్ప్లాంటేషన్లో ఏంటంటే ఫ్యామిలీ డోనర్స్ ఆర్ ద బెస్ట్. వాళ్ళకి జన్యుపరంగా మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి. సో కిడ్నీ ఇవ్వాలి, నాకేమన్నా అవుతుందా కిడ్నీ ఇవ్వటం వల్ల అని. సో ట్రాన్స్ప్లాంటేషన్ ముందర డోనర్స్కి థరోగా టెస్ట్ చేస్తారు. వాళ్ళకి పూర్తిగా కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉంది, వాళ్ళ శరీరానికి తగినంత కిడ్నీ ఫంక్షన్ 2 కిడ్నీస్లో మెయింటైన్ అవుతుంది. ప్లస్ ఈ రోజుల్లో కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎంత రిస్క్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఓవర్ ఇయర్స్ అనే స్కోరింగ్ సిస్టమ్స్, ఇవన్నీ చూసుకొని ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. సో డోనర్స్ భయపడాల్సిన అవసరం లేదు. మీ డాక్టర్ కనుక మిమ్మల్ని థరోగా టెస్ట్ చేసి, మీ రిస్క్ అసెస్మెంట్ చేసి, మీరు ఫిట్గా ఉన్నారు డొనేషన్కి అనే సర్టిఫై చేసినట్లయితే మీకు కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. సో ఆ విధంగా సింపుల్ మాటల్లో మీ ప్రశ్నకి సమాధానం, సింగిల్ కిడ్నీ ఈజ్ సఫిషియంట్ ఫర్ అ నార్మల్ లైఫ్ ఇఫ్ adequate precautions are taken.